స్కూల్ అటెండర్ దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వరకు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తప్పనిసరి. కానీ రాష్ట్రాన్ని దేశాన్ని పాలించే పొలిటీషియన్స్ కి మాత్రం ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం లాంటి పదవులకు మాత్రం ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఎందుకో తెలుసా? ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి సమాన అవకాశం ఉండాలి. ఒకవేళ చదువు లేని వారిని తొలగిస్తే అది ప్రజాస్వామ్యం అవ్వదు. మన ఇండియాలో చదువు లేని వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి రాజకీయ నాయకులను ఎన్నుకునే హక్కు ఉన్నప్పుడు నాయకులుగా నిలబడే అవకాశం కూడా ఉంటుంది. ఆల్రెడీ బాగా చదువుకున్న రాజకీయ నాయకులు జెన్యూన్ గా కరప్షన్ చేయకుండా ఉంటారని గ్యారంటీ లేదు. సో పొలిటీషియన్స్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పని లేదు. ఎగ్జాంపుల్, ఎలక్షన్ లో పోటీ చేయడానికి మినిమం డిగ్రీ ఉండాలనే రూల్ తీసుకొస్తే బ్లాక్ మార్కెట్ లో పొలిటీషియన్స్ డిగ్రీ సర్టిఫికేట్ ని ఈజీగా కొనుక్కుంటారు. ఇది నా ఒపీనియన్. పొలిటీషియన్స్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరమా లేదా? మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ టుమారో.